సో మీరు ఒక 21-22 సంవత్సరాలు చదువుకున్నారు, తర్వాత జాబ్కి వెళ్తారు. ఈ జాబ్లో గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, మీ మీద ఒక బాస్ ఉంటాడు, మీకు ఒక వర్క్ అసైన్ చేస్తాడు. ఆ బాస్ చెప్పిన వర్క్కి మీరు ప్లాన్ చేసుకుంటారు. అంటే మీరు ఆ పనికి తగ్గట్టు మీ అలవాట్లు, మీ టైమింగ్స్ అన్నీ మార్చేసుకుంటారు. ఏ ఉద్యోగమైనా, ఏ జాబ్ అయినా అంతే. మన పైన ఒక బాస్ ఉంటారు, మనకు ఒక వర్క్ అలాట్ చేస్తారు, దానికి తగ్గట్టు మనం మారుతాం. లేదు సొంతగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసావు, ఒక బట్టల షాపే పెట్టావు అనుకున్నాం, లేదా ఒక మెడికల్ షాప్ పెట్టావు. సో మార్నింగ్ 10 o'clock తీయాలంటే 10 o'clock తీస్తావు, నైట్ 9-10 వరకు ఉండాలి అంటే 10 వరకు ఉంటావు. అంటే ఒకప్పుడు 8 to 9 జాబ్, 9 to 5 జాబ్ చేసిన నువ్వు ఇప్పుడు 10 to 10 వరకు షాప్ ఓపెన్ చేసి ఉండగలుగుతున్నావు. అంటే ఆ షాప్కు తగ్గట్టు మారావు, నీ టైమింగ్స్ మార్చేసుకున్నావు. సో నెక్స్ట్ కస్టమర్కి తగ్గట్టు మారుతావు. ఈ డిజైన్ సరిగా అమ్ముడు పోవట్లేదు, ఇంకొక డిజైన్ ఉంటే తీసుకురండి అంటే అలాంటి డిజైన్ ఎక్కడున్నా ఎతికి పట్టుకొస్తావు. వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు నీ బిజినెస్ గ్రోత్కి మారుతూ ఉంటావు. కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నువ్వు బిజినెస్ కోసం మారవు, నీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నీ కోసం మారాలి. ఓకే, నాకు వీలున్నప్పుడు చేస్తా అని ఫిక్స్ అయిపోతావు. రేపు బిజినెస్ ప్రజెంటేషన్ ఉంది, లేదా రేపు బిజినెస్ మీటింగ్ ఉంది అంటే నువ్వు రావు. ఆ రోజు నీ కొడుకుని పార్క్ తీసుకెళ్ళాలి. బిజినెస్ మారాలి నీకోసం, నువ్వు మారవు. నీ కొడుకుని పార్క్ తీసుకెళ్ళే పని పడుతుంది, లేదా ఊర్లో ఏదో ఫంక్షన్ ఉంటుంది, లేదా ఒక పెళ్ళి ఉంటుంది, లేదా ఆ రోజు నీకు చేత కాదు, డల్గా ఉంటావు. ఇవన్నీ చేస్తూ నాకు బిజినెస్లో గ్రోత్ రావట్లేదంటే, నువ్వు బిజినెస్ కోసం మారకపోతే మనకి డబ్బు ఎప్పుడు వస్తుంది? ఈ బిజినెస్ ఏం కోరుకుంటుంది? ఫస్ట్ సక్సెస్ అయిన వాళ్ళ టీచింగ్స్ కోరుకుంటుంది. ఆ టీచింగ్స్కి ఒక మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్కి నువ్వు రావు అంటే ఆ బిజినెస్ కోసం నువ్వు మారట్లా. నెక్స్ట్ ఏం కోరుకుంటుంది? లిస్ట్ ప్రిపరేషన్, కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్, వాళ్ళకి ప్రజెంటేషన్ చెప్పడం, ప్రజెంటేషన్ చెప్పిన వాళ్ళని ఫాలో అవ్వడం. సో లిస్ట్ ప్రిపేర్ చేయడానికి నీ అప్లైని ఎంట పడతా ఉంటాడు. నీ దగ్గర ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో ఒకసారి ప్రిపేర్ చేయి. తర్వాత నువ్వు జాబ్ కోసం మారడానికి రెడీ ఉన్నావు, నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నీ షాప్ కోసం మారడానికి రెడీగా ఉన్నావు. కానీ ఈ బిజినెస్ కోసం మాత్రం నాకు అన్ని పనులు ఉంటాయి, అన్ని పనులతో పాటు బిజినెస్ చేస్తా, నేను మారను, కానీ నాకు డబ్బు రావాలి, సక్సెస్ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది?